మ్యామ్ మలయాళంలో వెబ్ సిరీస్ తక్కువ కదా? యా తక్కువనే. ఎందుకని అంత మీరే ఫాస్ట్? సిరీస్ లేదు అనుకున్నా, సిరీస్ ఒకటో రెండో ఉన్నాయి, బట్ మీరే అడ్వాన్స్డ్గా ఉంటారు కదా స్క్రీన్ ప్లే విషయంలో. మలయాళంలో స్క్రీన్ ప్లే అంటే క్రైమ్ ఇప్పుడు వరకు స్క్రీన్ ప్లే కొడితే మామూలుగా ఉండదు, చాలా బాగుంటాయి స్క్రీన్ ప్లే. మలయాళం మూవీస్ చూసి చాలామంది నేర్చుకుంటారు. మర్డర్ మిస్టరీస్ కానీ స్క్రీన్ ప్లే చాలా బాగా రాస్తారు. బట్ అటువంటిది వెబ్ సిరీస్ జోలికి ఎందుకు వెళ్ళలేదు మలయాళంలో మీ ఇండస్ట్రీ? మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్ కాదు కానీ, బట్ మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పండి. నాకు తెలీదు. ఐ థింక్ సినిమా ఇస్ ఎనఫ్ కదా. ఆ ఒక్క 1 or 2 అవర్లో మనం చాలా చూపిస్తున్నాం. యా అలా వెబ్ సిరీస్ కట్ చేసి దే మైట్ థింక్ ఒక డిఫరెంట్ వేలో. తెలీదు నాకు. తెలీదా? సరే ఎందుకు మలయాళంలో ఉన్న మల్టీ టాలెంట్స్ ఉంటారు? యా చాలా ఐ మందిని ఫీల్ చూసాను, దట్ చాలా మందిని చూసాను, ఒక్కరు కాదు. యా అందరూ చాలా టాలెంట్ గా ఉన్నాయి. ఐ ఫీల్ సో రవి ఐ థింక్ బికాస్ ఆఫ్ ద నేచర్, బికాస్ ఆఫ్ ద ఒక కల్చర్ లానే ఉంటుంది. బికాస్ నేను అలా మేబీ ఇట్ మైట్ ఐ డోంట్ నో, కానీ ఐ థింక్ ఎక్కడికైనా నేను బయటకి వెళ్ళినప్పుడు కేరళ కాకుండా హైదరాబాద్ అయినా తమిళనాడు అయినా కూడా ఐ యూస్ టు సీ రోడ్స్లో అయినా కూడా దేర్ యూస్ టు బీ లైక్ ఫ్రేమ్స్, ఆర్టిస్ట్ ఫ్రేమ్స్, అలా వాట్ ఎవర్ డాన్సింగ్ ఏదైనా ఫ్రేమ్స్ ఉంటాయి. కానీ కేరళలో అది లేదు. యాక్చువల్లీ కేరళలో అది అలాంటి ఒక ఫ్రేమ్స్ రోడ్ మీద దెర్ ఇస్ నో సచ్ పెయింటింగ్స్ అలా. ఐ థింక్ ఇట్స్ దేర్ ఎవ్రీవేర్, ఆ గ్రౌండ్లోనే ఉన్నాయి. ఐ థింక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ టాలెంట్. యా ఎక్కడికైనా వెళ్ళినా అది చిన్నప్పటి నుంచే అందరూ ఏదైనా చదువుతావు, సంథింగ్ ఇన్స్ట్రుమెంట్ అయినా డాన్స్ అయినా మార్షల్ ఆర్ట్ అయినా యా చదువుతావు. ఇక్కడ ఏం చేస్తున్నారు అందరూ చిన్నప్పటి నుంచి? ఒక పాయింట్ లేదు తీసుకోవాల్సిన విషయం కాదు కానీ, నేను చాలా ట్రావెల్ చేశాను తమిళనాడులో, కేరళలో. అండ్ నేను చిన్నప్పటి నుంచి నేను హైదరాబాద్ వాడిని. మనం ఒకటైతే ఒప్పుకోవాలండి, తమిళనాడు కేరళ అంటే లలిత కళలకి ఇచ్చిన ప్రాధాన్యత మనం ఇవ్వమని కాదు, వాళ్ళు చాలా ఎక్కువ ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు డాన్స్ మ్యూజిక్ అనేది పక్కన పెడితే ఒక్క నిమిషం, ఇప్పుడు యాక్టింగ్ అనేది కూడా ఒక ఫైన్ ఆర్ట్ కదండి. ఇప్పుడు మీరు చాలామంది ఆర్టిస్ట్ని అడగండి హైదరాబాద్లో వర్క్ షాప్స్ చేయడానికి. కానీ మీరు థియేటర్ బ్యాక్గ్రౌండ్? నేను థియేటర్ చేశాను, యూట్యూబ్ కూడా చేశాను. బట్ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్టింగ్ రిలేటెడ్ తీసుకున్నా, అది కూడా ఒక క్రాఫ్టే కాబట్టి చాలామంది వర్క్ షాప్స్ చేయడానికి ముంబై వెళ్తారండి, కేరళ వెళ్తారండి, తమిళనాడు వెళ్తారండి, నార్త్కి ఎక్కడికో వెళ్తారండి మన యాక్టర్స్. అండ్ చాలామంది మనకి బ్యాక్గ్రౌండ్ ఉన్న పిల్లలు కూడా, అంటే ఇప్పుడు స్టార్ కిడ్స్ లాంచ్ అయ్యేటప్పుడు వాళ్ళు ట్రైనింగ్ కోసం అమెరికా వెళ్తారండి, లేదా ఎక్కడో ముంబైకి వెళ్తారండి, మళ్ళీ కేరళ ఇలాంటి వాటి దగ్గరికి వెళ్తారండి. అంటే చెప్పేది ఏంటంటే, యాక్టింగ్ గురూస్ కానీ యాక్టింగ్ వర్క్షాప్స్ కానీ వాళ్ళు ఒక ఫైన్ ఆర్ట్లా చూడడం వల్ల ఆ క్రాఫ్ట్ అనేది అక్కడ బాగా డెవలప్ అయిందండి. అంటే నవరస వర్క్షాప్స్ లాంటివి కూడా కేరళలో అవుతాయండి. ఇప్పుడు నవరస అనేది ఏంటంటే మనకి యాక్టింగ్, డాన్స్, మ్యూజిక్ వీటన్నిటికీ ఒక కామన్గా ఉండేది నవరస. కాబట్టి నా అబ్జర్వేషన్ ఏంటంటే, నిజంగా నేను చాలా అంటే ఒక ఆశ్చర్యం ఫీల్ అయ్యా, అట్ ది సేమ్ టైం బాధపడ్డా కూడా. అంటే రవి నువ్వు చెప్పింది నిజంగా వాల్యూడ్ పాయింట్. సో ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ లాంటి ఒక మహానగరం అండి, ఇప్పుడు ఇవాళ రోజున మనం చూస్తే ఇండియాలో టాప్ 3 సిటీస్లో హైదరాబాద్ ఉంటుంది, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ, కరెక్ట్. బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఇవాళ రోజున మందే. ఓకే, కానీ మీకు తెలియదు ఏముంది, మనం మ్యూజిక్ కానీ మనము యాక్టింగ్ రిలేటెడ్ మనకి ట్రైనింగ్ కానీ వీటన్నిటికీ మనం బయట వెళ్తున్నాం. ఎందుకంటే మన దగ్గర చిన్నప్పటి నుంచి అది పెంపొందించాలి అనే ఒక ఇది లేదండి. అండ్ ఇంకోటి దీనికి ఒక డీపర్ పాయింట్ ఉందండి. నేను ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, నేను చాలా చదువుకున్నా కాబట్టి, చదువుకున్నా అంటే ఆ క్రాఫ్ట్ గురించి, యా, సో క్రాఫ్ట్ అండ్ ఒక అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ అండి అనేది. అంటే ఏంటంటే మనకి తెలుగులో, ఆంధ్రాలో బీటెక్ చేయాలి, అమెరికా వెళ్ళాలి, బాగా సెటిల్ అవ్వాలి, ఐఐటి కొట్టాలి అనే ఒక పిచ్చి చాలా ఎక్కువ. ఓకే, ఇది వాస్తవం, సొసైటీలో అందరూ అలాగే పెంచుతాం. ముందర నుంచి మనం కాంపిటేటివ్గా ఎక్కువ పెంచుతామండి. ఎందుకంటే మీరు ఎక్కడ చూసినా, ఇప్పుడు నేను బిట్స్ పిలానీలో చదువుకున్నా అండి, బిట్స్ పిలానీలో 600 మంది బ్యాచ్ కొంటే 300 మంది తెలుగు వాళ్ళు ఉంటారండి, 300 మంది రెస్ట్ ఆఫ్ ఇండియా ఉంటారు. రెస్ట్ ఆఫ్ ఇండియా అంటే మనకి ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? బిట్స్ పిలానీ అనేది మనకి నంబర్ 3, నంబర్ 4 యూనివర్సిటీ ఇండియాలో, 2-3 ఐఐటీల తర్వాత. ఇది నేనేం చెప్తున్నా అంటే, మనకి చిన్నప్పటి నుంచి
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఒక కుర్రాడు ఉన్నాడు, ఒక పాప ఉంది, నేను మ్యూజిక్ నేర్చుకుంటా అన్నా, నేను క్రికెట్ ఆడతా అన్నా, నేను డాన్స్ నేర్చుకుంటా అన్నా, లేదా నేను యాక్టింగ్ అనేది ఒక కళలా నేర్చుకుంటా అన్నా, లేదు ఫస్ట్ నువ్వు చదువుకో, ఎస్ ఓకే నువ్వు డిగ్రీ ఫినిష్ చేయి, నువ్వు జాబ్ తెచ్చుకో, తర్వాత నీ ఇష్టం అంటారు. అంటే మన కల్చర్ అలాంటిదండి నేను చెప్పేది అది. సో అందువల్ల అంటే మనకి లేక కాదండి, ఇప్పుడు కూచిపూడి లాంటి అద్భుతమైన ఫార్మ్స్ మనకున్నాయి. మనం ముందు నుంచి చదువు, సెటిల్మెంట్, ఓవర్సీస్, అబ్రాడ్, ఇప్పుడు అబ్రాడ్ పిచ్చి కూడా మనకున్నంత తమిళనాడు, కేరళలో ఉండదండి, ఉండదు సార్, ఉండదు. నిజం. అదే ఫ్యాక్ట్. 100%. గుజరాత్, పంజాబ్, ఆంధ్ర మనకున్నంత అబ్రాడ్ పిచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్క కంట్రీ అనుకోండి ఉండదు. అందువల్ల నిజంగా అవి డెవలప్ అవ్వట్లే అండి. ఇప్పుడు ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి నేర్చుకుంది కాబట్టి 18 ఏళ్ళు వచ్చేసరికి 13, 14 కళల్లో మాస్టరీ వచ్చిందండి. మాస్టరీ రావాలంటే మనం ఎన్నేళ్ళు కృషి చేయాలి. నువ్వు 20-25 ఏళ్ళు నువ్వు కేవలం చదువు వీటి మీద పెట్టేస్తే ఇంకా నువ్వు ఎప్పుడు నేర్చుకుంటావు? నేర్చుకునే వయసు కూడా ఉండదు. పెళ్లి చేస్తారు సరదాగా, తర్వాత ఇంకేం నేర్చుకుంటావు? దీనికి నా జర్నీకి ఒక సంబంధం ఉంది కాబట్టి నేను చెప్పాను. అవును సార్. ఓకే, సో యూ గాట్ ది ఆన్సర్. Yes, sir. యా, నేను హోలిస్టిక్ గా చెప్పాను. మీ డైరెక్టర్ గారితో పాటు అంత క్లారిటీ ఉంది మీకు. యా,